జైల్లో పెడతామంటారు, కేసులు పెడతామంటారు, గట్టిగా మాట్లాడితే బూతులు తిడతారు. ఏం బూతులు? రైతు బంధు ఎప్పుడేస్తావయ్యా రేవంత్ రెడ్డి గారు అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. అయ్యా 2500 ఎప్పుడు ఇస్తావు మా ఆడబిడ్డలకు అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఎప్పుడు ఇస్తావు నాయన 4000 పెన్షన్ అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఇక కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. 1 కోటి మంది మహిళల్ని, 1 కోటి మందిని అంటే ఒకరిద్దరు కాదు, 1 కోటి మందిని ఏం చేస్తాడట? ఏం చేస్తాడు? కోటీశ్వరులు చేసుడు కాదు, వాళ్ళ మెడల పుస్తల తాడు ఎత్తుకపోకపోతే ఆయనే మంచోడు. నేను రేవంత్ రెడ్డి గారికి ఇవాళ పరిగి వేదికగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సవాల్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు అన్నావు కదా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నిజంగా నీ మాటల్లో 1% చిత్తశుద్ధి ఉన్నా ఒక పని చేయి. కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు, లక్షాధికారులు చేయవాలని ముందైతే. ఇప్పుడు ఒక్కొక్క మహిళకు చెప్పినావు కదా నెలకు 2500. ఏడిపోతుర్రా మీరంతా? ఏడిపోతురు మీరు? ఆగురే, ఎందుకు ఆగమెందుకే? ఏడిపోతురు భయ్ మీరు? కూర్చోరాదా? ఏడిపోతురు, కొద్దిసేపు కూర్చోండి. ఆగమెందుకు చేస్తున్నావు? మీరు డిస్టర్బ్ అయ్యి అందరినీ డిస్టర్బ్ చేసి ఏం చెప్తురా మీరు? కూర్చొని ఓకే ఓకే ఓకే. మీరు 1 కోటి మందిని కోటీశ్వరులు చేసుడు కాదు, లక్షాధికారులు చేయమని నేను అడుగుతున్నా. ఎట్లా? నువ్వు నెలకు 2500 ఇస్తాను, నెలకు 2500 ఇస్తాను, 12 నెలలకు 30,000, నెలకు 2500 అంటే 5 ఏళ్లకు 1,50,000 రూపాయలు. అంతేనా? లెక్కలు కరెక్ట్గానే చెప్పినా లేదా? నెలకు 2500, 12 నెలలకు 30,000, 5 ఏళ్లకు 1,50,000. అంతే కదా? రేవంత్ రెడ్డికి మా మహేష్ అన్న ఇక్కడనే ఉన్నాడు, మహేష్ అన్న సమక్షంలో సవాల్ చేస్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే, నువ్వు గనక ఈ రాష్ట్రంలోని, తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు, ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా. నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా? ఎన్ని జూట మాటలు. తులం బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం. కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, 1,00,000 మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? నేను చెప్తే కదా మెడల పుస్తలతాడు భద్రంగా ఉంచుకోరు, అంతే. ఆయన ఇచ్చేటోడు కాదు, ఎత్తుకపోయేటోడు. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యాడు, తులం ఇనుము కూడా ఇయ్యాడు ఆయన. అందుకే మిమ్మల్ని నేను ప్రార్థించేది, ఒక్కసారి మోసపోతే మన తప్పు, మోసం చేసిన తప్పు అవుతుంది. రెండోసారి కూడా మోసపోతే ఈసారి మన తప్పు అవుతుంది. పరిగిలో నేను మళ్ళీ దండం పెట్టి చెప్తా ఉన్నా, ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎగరాల్సింది ఈ గులాబీ జెండానే, లేకపోతే న్యాయం జరగదు, మళ్ళీ తిరిగి అవకాశం రాదు. అందుకే దయచేసి మీకు ప్రార్థించేది, చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి ఊళ్ళల్లో, కానీ అవన్నీ పక్కకు పెట్టాలి. ఒక్కసారి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అని మనం తీర్మానించుకున్న తర్వాత, కేసీఆర్ గారు తిరిగి తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో రావాలే, ఈ రాబందు పోవాలే, రైతు బంధు కేసీఆర్ రావాలే అనుకుంటే గట్టిగా కొట్లాడాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, గులాబీ జెండా ఎగరాలే, పరిగిలో మళ్ళా మహేష్ అన్న గెలవాలి అంటే ఉత్తగా మాటలతోని కాదు, ఉత్త మాటలు చెప్పి డైలాగులు కొట్టి సప్పట్లు కొట్టి అటుకెళ్ళి ఇటుకెళ్ళి అటు గుంజితే కాదు. ఎట్లయితుంది మరి? అది చెప్పేందుకే మీకు వచ్చిన నేను. ఓట్లు వేయాలి, ఓట్ల గురించే చెప్తున్నా. ఓట్లు అప్పుడు చేయాలి. కానీ ఇప్పుడు మనకు ఒక ముఖ్యమైన పని ఉన్నది. ఆ ముఖ్యమైన పని ఏంటంటే ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం. ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటిది? ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్. జర మీరు కూర్చోరు, తమ అడ్డం ఉన్నారంట, కూర్చోండి రాబోయ్, కూర్చోండి ప్లీజ్. అడ్డమున్నోళ్ళు, వేదిక మీద అడ్డమున్నోళ్ళు కూర్చోండి ప్లీజ్. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ప్రత్యేకంగా ఓటర్ లిస్టును వడబోసే కార్యక్రమం, జల్లెడబట్టే కార్యక్రమం. అంటే ఏం చేస్తారు ఇంట్లో? నెక్స్ట్ స్లైడ్ తమ్మి. ఓటర్ లిస్టును ఇంతకుముందు మహేష్ అన్న చెప్పినట్టు ఎస్ఐఆర్ అనేది పోయినసారి చివరిసారి 2002లో జరిగింది. ఆ ఓట్ల లిస్టు ఇప్పుడు లేటెస్ట్ ఓట్ల లిస్టు పక్క పక్కన పెట్టుకుంటారు. పెట్టుకొని ఏం చేస్తారు?
మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ అంటే ఏంది? ఉదాహరణకు ఇప్పుడు మహేష్ అన్నకు అనిల్ అన్నకు మరి 2002లో పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళకు ఓటు హక్కు లేదు. ఇప్పుడు 2026లో ఉన్నాం. ఇప్పుడు ఓటు హక్కు వచ్చిందనుకో మహేష్ అన్న పిల్లలకు, ఇప్పుడు ఏం చేయాలి? ఆ రోజు 2002లో మహేష్ అన్న పేరు, ఆయన భార్య పేరు ఓటర్ లిస్టులో ఉండే, కానీ ఇప్పుడు పిల్లల పేర్లు 2025లో ఓటర్ లిస్టులో ఉన్నాయి. ఈ పిల్లల పేర్లు కొప్పుల మహేష్ రెడ్డి గారికి లింక్ చేయాలి, ఆయన ఫ్యామిలీకి లింక్ చేయాలి, మ్యాపింగ్ చేయాలి. ఆ ప్రక్రియ నిన్ననే ప్రారంభమైంది. మరి దానికోసం మనం ఏం చేయాలో నేను చెప్తాను. నెక్స్ట్, ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 3,39,00,000 ఓట్లు ఉన్నాయి. 16,000 పోలింగ్ బూతులు 36,000 పోలింగ్ బూతులు ఉన్నాయి దాదాపుగా. నిన్నటి నుంచే ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఐఆర్. ఎందుకంటే మీకు తెలుసు, మొన్ననే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయినారు. అక్కడ 95 లక్షల ఓట్లు తీసేసింది. మమతా బెనర్జీ గారు 42 లక్షల ఓట్లతో ఓడిపోయింది. ఒక 27 లక్షల మంది ఓటర్లు ఇవాళ సుప్రీంకోర్టులో, హైకోర్టులో కొట్లాడుతున్నారు. మాకు ఓటు హక్కు ఉంది, కానీ మా అన్యాయంగా తీసేసినారు అని 27 లక్షల మంది ఇలా కోర్టులలో, న్యాయస్థానాలలో కొట్లాడుతూ ఉన్నారు. అందుకే మనం అప్రమత్తంగా లేకపోతే ఇక్కడ ఆ రాష్ట్రంలో మనం అధికారంలో లేము, కేంద్రంలో మనం అధికారంలో లేము. కాబట్టి మరి ఈ రెండు పార్టీలు కూడా ఏమన్నా కింద మీద చేస్తాయా, మన ఓట్లను ఏమన్నా గల్లంతు చేస్తాయా? తమిళనాడులో, బీహార్లో, అట్లాగే పైన పశ్చిమ బెంగాల్లో చేసినట్టు తెలంగాణలో కూడా ఏమన్నా ఓట్లను ఆగమాగం చేస్తారా అనేది ఒక అనుమానం ప్రజల్లో ఉంది. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మన మీద ఉన్నది. మరి ఈ ఎస్ఐఆర్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతుందంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. జూలై 24 దాకా, అంటే నెల రోజుల పాటు ఎస్ఐఆర్ జరుగుతుంది. ఎస్ఐఆర్ అంటే ఏంది? ఇంటింటికి ఆఫీసర్లు వస్తారు, బూత్ లెవెల్ ఆఫీసర్. ఒక బూత్లో 1000 ఓట్లు ఉంటాయి. ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే మీ